హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జైతూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను ఈరోజు అయితే కరివేపాకు చికెన్ ఫ్రై అనేది చేశానండి. మసాలా చికెన్ మళ్ళీ జ్యూసీగా ఉంది. చాలా బాగునింది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. అట్టనే మీరు కూడా ట్రై చేయొచ్చు. చూడండి, బోన్లెస్ ఉంది, విత్ బోన్తో కూడా ఉంది. నేను వచ్చేసి బాగా కడిగేసినాక చికెన్ని 1 టీ స్పూన్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ వచ్చేసి టర్మరిక్ పౌడర్, 1/2 టీ స్పూన్ వచ్చేసి సాల్ట్, ఇంకా 1 టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపేశాను. మ్యారినేట్ చేసి పెట్టేశాను ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ కోసము. అప్పుడు దాకా మేము ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో కరివేపాకు అనేది వేసుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు అండి కరివేపాకు అనేది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను అన్ని ఒక్కొక్క టీ స్పూన్ అనేది తీసుకున్నాను. సోంపు, ధనియాలు మరియు జీలకర్ర, కొద్దిగా నల్ల మిరియాలు, 4 లవంగాలు, 3 ఇలైచి, 1/2 ఇంచ్ వచ్చేసి దాల్చిన చెక్క, ఇంకా 2 వచ్చేసి రెడ్ చిల్లీస్ తీసుకున్నాను, ఎండుమిర్చీలు. దీన్ని బాగా రోస్ట్ చేసుకోవాలండి, ఎందుకంటే మా మిక్సీ పట్టాలి అందుకని. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చల్లారినాక మళ్ళీ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఇందులో 5 to 6 పెద్ద టీ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసాను. సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ అయితే వేసేసాను. 2 తీసుకున్నానండి. మసాలా కావాలి కదా అందుకని. ఇది కొద్దిగా మెత్తబడిన తర్వాత చికెన్ ఎత్తేసి వేసేసుకోవాలి ఇందులో. చూడండి, మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసేసినాక బాగా మరగనీయాలి. ఇందులో వాటర్ అనేది వేయకూడదు, ఆ వాటర్తోనే అదే వచ్చేస్తుంది. మూత పెట్టి బాగా ఫ్రై చేసుకుంటే మెత్తగా అదే జ్యూసీగా తయారైపోతుంది చికెన్ అనేది. మూత పెట్టేస్తే అదే కుక్ అయిపోతుందండి. అప్పుడు దాకా మేము ఇది గ్రైండ్ చేసుకుంటాము. ఇది ఆరిపోయింది. ఇంకా వచ్చేసి ఇందులో అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి అనేది వేసాను. ఇంకా కావాలంటే మీరు ఎక్కువగా వేసుకోవచ్చు పచ్చిమిర్చి. ఇంకా నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాల్ని ఇందులో వేసేసినాక బాగా కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టి మిక్స్ చేసి మళ్ళీ ఉడకనియాలండి. చూడండి, మళ్ళీ నేను 5-6 మినిట్స్ పెట్టాను, ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు. ఇప్పుడు బాగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా 2 మినిట్స్ పెట్టేస్తే ఇంకా సరిపోతుంది. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలే మర్చిపోకండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, మెల్ట్ అయిపోయింది కదా. ఇంకా నిమ్మరసము, ఇంకా వచ్చేసి కొత్తిమీర అనేది వేసేసుకున్నాక ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలండి. ఇంకా అంతే, సర్వ్ చేసుకోవాలి వేడివేడిగా.